హలో గాయస్, ఈరోజైతే నిమిషాంబిక గుడికి వెళ్తున్నామండి. థర్డ్ డే ఆఫ్ 20 సంవత్సరాల వార్షికోత్సవాలండి. నేను సెకండ్ డే రోజు రికార్డ్ చేయలేకపోతున్నాను, వెళ్తుండే ఇక్కడ ముసలామె కూడా వస్తున్నది. చూడండి, ఇక్కడ దీపాలు పెట్టే వాళ్ళు దీపాలు పెడుతూనే ఉన్నారు. చాలా మంది వచ్చారండి. చూడండి ఒకసారి లోపలైతే అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారండి పూలతోటి. ఇది నేను ఫస్ట్ చూసేప్పుడు అమ్మవారికి ఉయ్యాలనుకున్నా, కాదండి, అమ్మవారికి డెకరేషన్ కోసం మీద పెట్టారు. నేను లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ అందరు అయ్యవాళ్ళని అమ్మవార్లని దర్శనం చేసుకున్నాను. చూడండి, అందరి దేవుళ్ళకి అభిషేకం అయ్యాకనే లాస్ట్కి నిమిషాంబిక దేవి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అయ్యవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామంటే అయ్యవారు ఛాయ్ దాక్కుండా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి అభిషేకం కోసం అన్ని సిద్ధం చేస్తున్నారండి. చాలా పండ్ల రసాలతోనే చేస్తున్నారు. 56 రకాల పండ్ల రసాలు అంట నాకు ఒక ఆంటీ చెప్పింది. ఇక్కడ సేవకు కూడా వస్తున్నారని చూడండి. ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా 3 LED స్క్రీన్స్ పెట్టారండి. టిఫిన్స్ పెడుతున్నారు. నేను కూడా మా కోసమే వచ్చాను టిఫిన్కి వెళ్ళే వారికి. అక్కడ మీకు కాదు స్టాఫ్కి ఉన్నది. ఇక్కడ వడి బియ్యం పోస్తున్నారండి. చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో. ఇక్కడ అంకుల్ కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారండి. దగ్గరలో ఉన్న పోచమ్మ దేవత దగ్గరికి వచ్చేసి నేను దండం పెట్టుకున్నాను. బయటికి వచ్చే వరకు చూస్తుంటే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. అన్న ప్రసాదం కోసం చూడండి, పులిహోర చాలా ఐటమ్స్ చేస్తున్నారు. నాకైతే పులిహోర కనిపించింది. అక్కడ జిలేబీలు వేస్తుంటే చూశాను. ఇక్కడ ఇంకో అమ్మవారి దర్శనానికి వచ్చాను. అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ వచ్చేసానండి. వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అయ్యవారు గుమ్మడికాయతో దిష్టి తీసాక అమ్మవారిని చూపించారండి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఒక్క క్షణం చూసేవారికి చాలా బాగా అనిపించిందండి. చూడండి ఎంత బాగుంది. అమ్మవారు ఇప్పుడే వచ్చిందా అన్నట్టుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా బాగున్నారు. ఎక్కడంటే అక్కడ కూర్చున్నాడు. 3 LED స్క్రీన్స్. ఇక్కడ చూడండి, అమ్మవారికి పళ్ళ రసం తయారు చేసినాయి. నేను మళ్ళీ బయటికి వచ్చి చూసే వరకు ఇక్కడ హోమం జరుగుతుందండి. హోమం దగ్గరకు వచ్చి నిల్చున్నాను. అక్కడ పీఠాధిపతి గారు హోమం ప్రిపేర్ చేస్తున్నారండి. చూడండి, పూర్ణాహుతి వరకు నేను ఉన్నానండి. అందరు అయ్యవాళ్ళు వేద మంత్రాలతోని హోమం చేస్తున్నారు. అక్కడ పీఠాధిపతి ఏం చేశారంటే హోమం అయిపోయాక అందరికీ బొట్టు పెట్టారండి. బొట్టు పెట్టాక ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న కలశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ ఒక్కొక్కటిగా ఎత్తారండి. ఈ కలశాలతోనే అమ్మవారికి అభిషేకం మొదలవుతుందన్నమాట. వేద మంత్రాలతోనే ఈ కలశాలు తీసుకెళ్తున్నారు. పీఠాధిపతి గారు ముందట ఉండి ఇదంతా నడిపిస్తున్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. వెళ్ళేసి ఇక నెక్స్ట్ నిమిషాంబిక దేవుడి దగ్గరికి వచ్చేసాము. అన్ని దేవతల దగ్గర అభిషేకాలు చేస్తుంటే నేను క్యాప్చర్ చేసింది ఓన్లీ శివయ్య దగ్గర రుద్రాభిషేకం మాత్రమే. ఆ రోజు రుద్రాభిషేకం చేశారు, అది మాత్రమే క్యాప్చర్ చేశానండి. సారీ అండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. చూడండి, అమ్మవారి దగ్గరికి మూలికలతోని కూడా చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం మొదలైపోయిందండి. చూడండి, పీఠాధిపతి గారు అభిషేకం స్టార్ట్ చేశారు. అమ్మవారికి అభిషేకం అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదండి. నాకైతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలనిపించింది. నేను ఫస్ట్ ఎక్కడికి ప్లేస్కి వెళ్ళాను, మళ్ళీ అక్కడే ప్లేస్కి వెళ్ళి నిల్చున్నానండి. చాలా బాగుంది. ఎందుకనంటే ఫస్ట్లో దొరికిన ప్లేస్ మళ్ళీ దొరకదు కదండి. నాకు దొరికింది. నేను ఒక్కదాన్నే వెళ్ళాను చూడడానికి. ఇక్కడ నిచ్చెన వేసుకొని మరి అభిషేకం చేస్తున్నారు. సేవకు వచ్చిన ఒక ఆంటీ అన్నది, నీకు కనిపించకపోతే ఏం కదమ్మా, నిల్చొని చూడు అమ్మవారి అభిషేకం అన్నది. చాలా బాగా అనిపించింది. నిల్చొని కూడా అభిషేకం చూశానండి. తర్వాత అభిషేకం చూసిన తర్వాత ఆంటీ వాళ్ళు కూడా ఫొటోస్ తీయవా, వీడియోస్ తీయవంటే వాళ్ళకు కూడా కొన్ని క్లిప్స్ తీశాను. నేను కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. లాస్ట్కి అమ్మవారు ఎలా అలంకరణ అయిందో కూడా మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను. చూడండి, నేను సాటర్డే రోజు అసలు వ్లాగ్ చేయలేదండి. సండే రోజు వ్లాగ్ ఇది, థర్డ్ డే అనమాట. చూడండి అభిషేకం ఎంత బాగుందో. చాలా హడావిడి సందడిగా ఉందండి ఇక్కడ అమ్మవారి దగ్గర మాత్రం. ఎంత బాగుందో. ఈ లాస్ట్ నేను అనుకున్నాను అభిషేకం చేసినాక అందరికీ తీర్థం లెక్క ఇస్తారో ఇయ్యరో అనుకున్నా, కానీ అందరికీ మనిషి ఒక గ్లాస్ తీర్థం లెక్క ఇచ్చారండి. అమ్మవారు అభిషేకం చేసిన పళ్ళ రసాలు ఏవైతే ఉన్నాయో చూడండి ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో. లలిత సహస్రనామం చదువుకుంటూ అభిషేకం మొదలు చేశారండి. ఎందుకంటే సామూహికంగా చదివారు. మహిళలందరూ లలిత సహస్రనామం చదవాలి అన్నారు, కానీ నాకు రాదండి. అక్కడ చదువుతుంటే వినుకుంటూ అమ్మవారిని చూశానండి. गिरि नन्दिनि नन्दित मेधिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कृते
शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते చూస్తున్నారు కదా అమ్మవారిని ఎలా అభిషేకం చేస్తున్నారు. ఈ రోజుతోనే ఈ వ్లాగ్ అయిపోయిందండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంతవరకు ఈ గుడిని చూడలేదో వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉందనుకుంటా అమ్మవారి దగ్గరికి వస్తే ఏదైనా కోరిక ఒక నిమిషంలో కోరుకుంటే తీరుతుందని. దాంతోపాటు 16 ప్రదక్షిణలు చేస్తారు. అది వారం రోజుల్లో కావచ్చు, 29 రోజులకు కావచ్చు, ఎప్పుడో అయితే కోరిక తీరుతుందని నమ్మకం ఇక్కడ భక్తులకి. కోరిక తీరినాక వాడి బియ్యం పోసి 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడ చాలామంది చేస్తున్నారు. ఇక్కడ నేను చాలామందిని చూశాను. ఒకసారి మీరు కూడా రండి. ఇంతటితో వ్లాగ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఆర్ వ్లాగ్స్. ఓకే బాయ్. మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. మళ్ళీ ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.